ఛీ దీనమ్మ. దానిమ్మ మూడ్ మంచిగా లేనప్పుడు మజాకులు ఆడకు మామ ప్లీజ్. సరే కానీ ముందు ఆ ముఖం ప్యాంట్లో పెట్టుకున్నట్టు తీసి ఏమైందో చెప్పు మొదలు. క్రికెట్ బెట్టింగ్ మామ, రోజుకు 35 రూపాయలు పెట్టిన బెట్టింగ్లా, క్రీమ్ 11లా మొగ్గలది పెట్టినవి కూడా వచ్చి సస్తలో సక్కంగా. ఛీ దీన్నే హిందీలో గ్రహచార్ గంటా మారుడు అంటారు, ఆంగ్రేజీలో బ్యాడ్ లక్ అంటారు, మన భాషలో గుడ్డ దైద్రం అంటారు. గూపక్కకు దాగదా నీకు తెలుసు కదా. మరెన్నడు పోతుంది మామ ఈ దరిద్రం పుల్కాల నా ఉల్లి. వచ్చే నెల 12 దాకా కాగా అదే విక్తుంది. కానీ అప్పటిదాకెందుకు అంటే ఆ రోజుతోటి ఐపీఎల్ లాస్ట్ అట కదా, అందుకే. అంటే ఆటోడుస్తుంది కానీ నా గుడ్డ కింద గ్రాచారం మాత్రం మారదంటావు. ముందర అంతేరా, కొన్ని పెట్టుకొని పుట్టుకుంటారు, ఎవ్వరు మార్చలేరు దాన్ని. హలో నాన్న, ఇప్పుడేనా? సరేనా, వస్తున్నా నాన్న, బండి తీస్తున్నా నాన్న, వస్తున్నా. మామ నేను అర్జెంట్గా పోవాలరా, మళ్ళీ కలుస్తా. అరే ఏమైందిరా మామ చెప్పిపోరా. మా నాన్న పెగ్గేద్దని రమ్మన్నాడు, పోతున్నా. నాన్నతో పెగ్గా? గాడిద అది పుట్టనా చెత్త పుట్టనా అట్లా కుమ్మరి వచ్చేది ఒక్కసారి. అంటే నాన్న ఫస్ట్ పెగ్ ఎగ్జామ్ ఎత్తకుంటే నాకు ఎంత తాగినా ఎక్కినట్టుంటుంది నాన్న, అందుకే. నాన్న నీకెందుకు నాన్న, నేను పోసుకుంటాను. నాకెందుకు కాదు, నేను పోతే నీకు తక్కువ పడుతున్నాను కదా. మనిషి వద్ద ఉన్నపోతువా అదన్నా నిమ్మల పూర్తి కొడుక మందు కాడ మంచం కాడ ఉంటున్నాడు. అక్కడ ఆగం పడితే ఇక్కడ మనం కక్కుడు అవుతుంది, అక్కడ వాళ్ళని కక్కించుడు కష్టమే. సరే కానీ ఇంత కమ్మ ఎప్పుడు వస్తుంది? ఏమడుతున్నారా నువ్వు? దోసుగా ఇచ్చిన అప్పు పుట్టిన పిల్లం ఎప్పుడు తిరిగేస్తారని అడుగుతారా? వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళు ఇస్తారు, వీళ్ళకి నచ్చినప్పుడు వీళ్ళు వస్తారు. అవునా మీ అమ్మకు మా అమ్మకు నడుమ పంచాయతీలు అయ్యేదా? తక్కువ నడుమ నాయన ఉన్నప్పుడు వచ్చాడు వాళ్ళ పంచాయతీలు చేయబట్టి సగం సామాన్ ఇంట్లో అన్ని సొట్లు పట్టి. మరి అట్లా అయితే మీ అమ్మ మా అమ్మ కొట్లాడుకునేటప్పుడు నువ్వు ఏ పక్కకు నిలుచులేదు నాన్న? ఇద్దరు కనిపించకుండా ఏదైనా గోడ సాటు నిల్చునేది. మరి అమ్మోళ్ళ అమ్మని ఎప్పుడు చెప్పలేదా నాన్న అట్లా లొల్లి పెట్టుకోవద్దని? వాళ్ళ అమ్మ చాలా మంచిదిరా, పంచాయతీ అయినప్పుడు ఎవరో ఒకరు చదువుకోమని మంచిగా చెప్పిందిరా. మరి అమ్మ ఏం చేసింది విన్నదా అమ్మమ్మ మాట? దాని ముందా వాళ్ళ అమ్మ పంచాయతీ పోతే చదువుకోమంటే అది ఏకంగా సామాన్య చదువుకొని పుట్టింటికి పోయింది ఒకసారి. అవునా? ఆ అమ్మని డైరెక్ట్ పెళ్లి చేసుకోదా నాన్న? అదొరకు ఎవరిని లవ్ చేయలేదా? ఏమో తాగుతామంటే లవ్లో ముచ్చట తీస్తున్నావు, ఎవరన్నా ఎత్తున్నావా? ఏచి కాదు నాన్న, ఇస్తుంటప్పుడే కదా మాట్లాడుకునేది, అందుకే ఉత్తగానే అడుగుతున్నా. లవ్ చేసిన ఒక పిల్లను అంటే నువ్వు లవ్ ప్రపోజ్ చేసినావా నా మీకు? చేసిందిరా. ఇప్పుడంటే ఫేస్బుక్ తో ప్రేమలు స్టార్ట్ అయ్యి వాట్సాప్ తో ఎండ్ అవుతుంది. మా అప్పుడంటే కవితతో స్టార్ట్ చేసిందిరా. అంటే నువ్వు కూడా కవిత రాసినావా? అబ్బా ఒక్కసారి చెప్తున్నా ఏ పోరా. అబ్బా ప్లీజ్ ప్లీజ్. ఆమె పేరు సులోచన. సులోచన నిన్ను చూసి నుంచి నీ మీదే ఆలోచన, నీ కోసమే నా నిరీక్షణ, నీ ప్రేమ నాకు పరీక్షణ. పరీక్షణ, ఇన్విజిలేషన్, సుశిరాతన, ఏది నానా ఇది? అప్పట్లో అదే ఎక్కువ పోరా. ఇప్పుడు ఆమె ఏడుంటుంది నాన్న తెలుసా నీకు? ఈడేనే ఉంటుంది. ఎవరున్నానా? మన సిట్టి కట్టి సులోచన అంటే ఆ సిట్టి దగ్గరనే నువ్వు సిట్టి కడుతున్నావా? ఉండు అమ్మతో చెప్తాను నీ పేరు. నీ అంటాడు పుల్లలు పెడతాననే మీ అమ్మకి మొదలే చెప్పాను నేను. అబ్బో ఇప్పుడు ఏమనిపిస్తుంది నా ఆంటీ చూస్తుంటే? అంటే మిస్ అయిన ఫీలింగ్ ఏమైనా ఉంటుందా అని? ఏం లేదు, ఒక రకంగా చేసుకోకుందే నయమైందిరా పెళ్ళి. అదే పెళ్ళైనాక గుబ్బ అయిందిరా. మీ అమ్మకైతే 6 తులాల బంగారంతో వడ్డానం చేయించిన, మీ అమ్మ దానికైతే 60 తులాల వడ్డానం కావాలి. అమ్మకెన్నాడని దొరికినా నాన్న ఇట్లా తాగొచ్చి? నిన్ననే దొరికింది. ఇంట్లో లేవు ఆ రోజు. ఎదురుగా తాగొచ్చి
ఏడ గుర్తుపడుతుందని ల్యాప్టాప్ పట్టుకొని పని చేసుకుంటున్నారా అయినా గుర్తుపట్టింది. ఎంతైనా అమ్మ షార్ప్ కదా. అంత సీన్ లేదు మీ అమ్మకు. మత్తులో నేనే ల్యాప్టాప్ అనుకుని షూట్ చేసి పట్టుకొని కూర్చున్నాను. అయినా ఈ తాగుడంటే తప్పని చూస్తారు ఈ ఆడోళ్ళు. ఎప్పుడు మారుతారో ఈ మగ మహానుభావులకి ఎప్పుడు తిప్పలు పోతాయో. అందుకే ఇవాళ పబ్లిక్ సాటి తాగుబోతులుగా మందు గొప్పతనం ఏందో చెప్పాలి నాన్న మనం. కరెక్ట్ చెప్పిన బిడ్డ. ఇవాళ మందు విలువ, మందు తాగడం విలువ తెలుగులకు కళ్ళు తెరిపించినట్టు చెప్పాలి బిడ్డ. అసలు అవసరానికి కావాలంటే కూడా 100 రూపాయలు ఇస్తాడో ఇవ్వడో కానీ మందు ముచ్చట్ల 1000 రూపాయలు ఖర్చు పెట్టైనా సరే తాగిపిస్తారు నాన్న. అది తాగుబోతులంటే మనుషుల జాలి, దయ, కరుణ బయటపడేసేది రా ఈ మందుకున్న గుణం. దావతలో కూర్చున్నప్పుడే తెలుస్తుంది మనలో ఇన్ని రసాలు ఉన్నాయా అని. బిల్లు వచ్చినాక చేతిలో బిల్లు తక్కువ పడితే బంగారం బిల్ల కూడబెట్టైనా సరే బిల్లు కట్టి పరువు నిలిపినట్టు చేసేదన్న మందంటే. అసలు మందు వల్ల ఎన్ని ఉపయోగాలు, ఎన్ని లాభాలు. అరే అసలు తాగిన ఇంట్లో దొంగలు పడదని తెలుసారా వీళ్ళకు? ఏంది నాన్న తాగిన ఇంట్లో దొంగలు పడరా? నాకు కూడా తెలియదు ముచ్చట. అట్లెట్లా? ఫుల్గా తాగి తెల్లందాకా మనమే మొత్తుకుంటామంటే ఇంకొకటి ఇంట్లోకి దొరకబడతారా? అంతెందుకురా, తాగిన ఇంట్లో దొంగలు పడ్డ ఏం ఎత్తుకపోలేరురా తెలుసా? అదెట్లా నాన్న? ఇచ్చినా కూడా ఉన్న సామానంతా ఇంట్లో మనమే అమ్ముకొని తాగుతుంటే ఇంకేముంటుంది ఎత్తుకపోవడానికి. నువ్వు అన్నిట్లో తెలుస్తున్నావా నీకు? మన నాన్న నడిపిండే నాన్న. అదే ఛాన్స్ అయిపోయిందిరా ఒక పెగ్గు. రెడీగా ఉన్నావు నాన్న? అవురా, ఎలక్షన్లో ఎవరు గెలుస్తారట్రా? ఏమన్నా అంత ఆగమాగమే ఉన్నది. అది నీ 4 రోజుల టైం అయిందిరా ఎలక్షన్ రిజల్ట్ కొరకు. ఆ లీడర్లు ఉండరా పోతారా టెన్షన్ తోటి. మనమేం చేస్తున్నా దానికి బిడ్డ. జోదార్ ర్యాలీ చేసినప్పుడు మైబిలేశ్వర కాడికి పోయి ఏదో అల్లు పట్టించి కదా, చక్కగా నువ్వే పట్టరా అల్లు నేర్చుకున్నా అంటే కదా ఎవరికి వెళ్తావో తెలుస్తుంది. సరే ఇప్పుడు ఎప్పుడైనా ఎవరు నసీబు చూద్దాం మొదలు. పవన్ కళ్యాణ్ నసీబ్ అది గెలుస్తాడా పీక్తాడా? పవన్ కళ్యాణ్ గెలుస్తాడా ఓడిపోతాడా? గెలుస్తాడంటే లేవు, ఓడిపోతాడంటే కూసు. అంటే పవన్ కళ్యాణ్ గెలుతాడైతే చంద్రబాబుకి చెప్పిడా? ఆయన సుడు చూడరా. బాబు సారు గెలుస్తాడా ఓడతాడా? గెలుస్తాడంటే లేవు, ఓడతాడంటే కూసు. అమ్మని బాబుడు గెలుస్తారా? మరి జగన్ కదా, జగమంత కుటుంబం నాది, ఏకాక జీవితం నాది. అదే జగన్ చూడు. జగన్ జాతకం దా చెప్పమ్మా, జగన్ జాతకం చెప్పమ్మా. వైఎస్ జగన్, వైఎస్ జగన్ గెలుస్తాడా ఓడతాడా? ఓడతాడంటే కుకో, గెలుస్తాడంటే లేవో. నేను అల్లు పట్టమన్నా మందు పట్టమనిలే. అదే ఎవరైనా అందరు గెలుస్తాను, మొత్తం మందంతా తాగుతాను. అసలు అందరు ఎట్లా గెలుస్తారా? నానా ఎవరు ఓడిపోతారని చెప్పిన కామెంట్లతోటి అలా ఫ్యాన్స్ అందరూ సావ దొబ్బుతారు నా మనల్ని. అందుకే అందరు గెలుస్తున్నారు అని చెప్తున్నా. సరే కానీ అరే కేసీఆర్ ప్రధానమంత్రి లేదో ఒకసారి చూసి చెప్పరా?
అమ్మో అదైతే నాతో కాదు నా అలవాటుడు. ఎందుకు ఒక్క గిలాస్తో ఎక్కడ ఎరకైతుంది నాన్న, అది ఎంపీకి ఒక గిలాస్ చేసుకున్నా మొత్తం 16 గిలాసులు కావాలి. అట్లయితే అద్దరు ఇప్పటికే 2 లీటర్ సీసా కాల్ చేసాం. అయినా నువ్వు అడిగినావని కానీ, లేకుంటే మనకెందుకు నాన్న ఇవన్నీ. ఇంకొక 20 రోజులు ఆగితే జనమే చెప్తారు అలా జాతకాలు. అది కూడా కరెక్టే కానీ అది మందు మీద కూర్చున్నాక మాటలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయరా. ఉత్తగానే అన్నా నాన్న, మరి తాగినోడి నోటికి తలుపా తాళమా అని. కడుపులో సుక్క పడ్డదంటే ప్రపంచం మొత్తమే చిన్న కానొస్తుంది. చెప్పే. ఏం చేస్తున్నారు? తిన్నారా? తిన్నాం పన్నాం. మీరు ఇంత జల్దిన వంటున్నారా? సరే గాని వండేటప్పుడు గిలాసాలు కడిగి వండుకోండి అయితే. సరే సరే సరే. అరే రాయేషు ఆ గ్లాసులు కడుగురా. సిగ్గున్నదా అసలు? కొడుకుతో కలిసి తాగుతారా? నువ్వు చేయబట్టే కాదు వాడు అట్లా తయారైతున్నాడు. తాగుడు కక్కుడు సస్తున్నా మీకు ఊడిగం చేయలేక అయ్య కొడుకులు లేక ప్రవర్తిస్తున్నారా మీరు? అసలు ఇజ్జతంతా తీసి పడేస్తున్నారు. ఆయనకి చెప్పాల్సింది పోయి ఆంతోనే కూర్చొని తాగుతుంటే ఏమనాలి ఇక నిన్ను? నేనైతే ఇంటికి రాలి మీ ఇద్దరు సంగతి చెప్తా గాని.